నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు 3.5 గంటలకు పైగా ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బండివాసు కూడా అర్జున్ తో పాటే వెళ్లారు. న్యాయవాదితో కలిసి హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీసినట్టు సమాచారం. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు విచారణ సాగింది. సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే 2 రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతిని తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే అంశంపై అల్లు అర్జున్ ను ప్రశ్నించినట్టు తెలిసింది. థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా, అందినప్పటికీ ప్రీమియర్ షోకు వచ్చారా అనే విషయంపైన ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. విచారణ అనంతరం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. పోలీస్ వ్యవస్థను అణిచివేసి రౌడీజాన్ని ప్రోత్సహించేలా ఉన్న సినిమాలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం దురదృష్టకరమని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించిన ఆయన బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమక్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని సాంబశివరావు తెలిపారు. సినిమాలలో విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలని ఆయన సూచించారు. బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలోని మున్నేరు వాగుకు ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఖమ్మంలో మరోసారి ముంపునకు అవకాశం లేకుండా వాల్ నిర్మించాలని మంత్రి పొంగులేటి సూచించారు. వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెరగాలని, నెలలో 2 సార్లు తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. అవసరమైన భూసేకరణను కూడా త్వరగా చేపట్టాలని సూచించారు. ఈ విషయంపై ఖమ్మం అధికారులతో 2-3 రోజుల్లో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యం కల్పించేలా సుమారు 23 కిలోమీటర్ల మేర వాల్ నిర్మిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనకు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావు మరో 6గురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న కేసీఆర్, హరీష్ రావు జిల్లా కోర్టు చేపట్టిన విచారణను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేదని కేసీఆర్, హరీష్ రావు న్యాయవాదులు వాదించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను ఉదాహరించారు. ఈ వాదనలు విన్న కోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవంటూ వాటిని సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజలింగమూర్తికి ఆదేశాలు ఇచ్చింది. వివిధ కంపెనీల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్క్ స్పేస్ నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశలో ఇప్పటికే ఆసక్తి చూపిన పలు కంపెనీలు, ఆ కంపెనీల ప్రతిపాదనలపై అధికారులతో సీఎం సమీక్షించారు. కో వర్కింగ్ స్పేస్ అండ్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. హైబ్రిడ్ వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పై కూడా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. అనంతరం ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సమీక్షించిన చంద్రబాబు ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో చర్చించారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్తో అక్టోబర్లో చేసుకున్న ఒప్పందం మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ జిందాల్ చైర్మన్ పృథ్వీరాజ్ జిందాల్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో జిందాల్తో సమావేశమైన నారాయణ గుంటూరు, విశాఖలో ఏర్పాటు చేసినట్టే మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హడ్కో సీఈఓ సంజయ్ కుల్శ్రేష్ఠతో సమావేశమైన నారాయణ అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై చర్చలు జరిపారు. రాజధాని కోసం 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించినందుకు హడ్కో చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు.
ఏపీ ఫైబర్ నెట్లో అర్హత లేని 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించారని జీవీ రెడ్డి చెప్పారు. కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతల ఇళ్లలో పనిచేసి ఫైబర్ నెట్ వద్ద జీతం తీసుకున్నారని ఆయన తెలిపారు. వేతనాల పేరుతో ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని జీవీ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా ఫైబర్ నెట్ దివాలా అంచుకు చేరిందన్నారు. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలు పరిశీలిస్తున్నామని జీవీ రెడ్డి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. అధిష్టానం పిలుపుతో బాబా సాహెబ్ సమ్మాన్ మార్చ్ పేరుతో ఆందోళన చేశారు. పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి తుమ్మలతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అన్ని విధాలా అవమానించిన పార్టీ కాంగ్రెసేనని రాజమహేంద్రవరం ఎంపీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంటులో అడుగు పెట్టకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురిచేశారని తెలిపారు. అంబేద్కర్ ను అత్యధికంగా గౌరవించింది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్ కు భారతరత్న పురస్కారం ఇచ్చామన్నారు. పంచతీర్థ పేరిట ఆయన జ్ఞాపకాలు అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచదన్న పురంధేశ్వరి అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని గౌరవించింది బీజేపీ అన్నది గుర్తుంచుకోవాలన్నారు. అమరావతిలో కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి మరో ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బ్రిడ్జి పనులను పరిశీలించిన ఆయన 2025 ఏప్రిల్కు పూర్తి కావాల్సిన బ్రిడ్జ్ జగన్ చేతకానితనం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఫలితంగా ప్రభుత్వంపై 450 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని వెల్లడించారు. మంగళగిరి మండలం చినకాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 18 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారని చెప్పారు. ప్రతి కిలోమీటరుకు ఒక అండర్ పాస్ వస్తుందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం గనుల్లో అక్రమ మైనింగ్ పరిశీలనకు 2007 జులై 21న వెళ్లిన తెలుగుదేశం నేతలపై నమోదైన కేసు విచారణను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు జనవరి 8కి వాయిదా వేసింది. 21 మందిపై కేసు నమోదు చేయగా వారిలో 3 విచారణ దశలో మృతి చెందారు. మిగిలిన వారు జడ్జి ఆదేశాలతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నం బాబు రమేష్, కోళ్ల లలితకుమారి, బొమ్మడి నారాయణరావు, మసాలా పద్మజ, పోల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవిందరెడ్డి, బాబు రాజేంద్ర ప్రసాద్ న్యాయాధికారి ముందు హాజరయ్యారు. వారి నుంచి 313 స్టేట్మెంట్ను న్యాయాధికారి రికార్డు చేశారు. తమపై తప్పుడు కేసు బనాయించారని, ఎలాంటి నేరానికి పాల్పడలేదని న్యాయాధికారి ప్రశ్నలకు వారు వివరణ ఇచ్చారు. న్యాయం గెలుస్తుందని విచారణ అనంతరం నేతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత పాత మిత్రులను కలుసుకున్న నేతలు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ ఛాయాచిత్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. చెరువులు, పార్కులు ప్రభుత్వ స్థలాలను గుర్తించడమే కాకుండా వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు కూడా ఈ ఛాయాచిత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. హైదరాబాద్ బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ కార్యాలయాన్ని రంగనాథ్ సందర్శించారు. ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్తో సమావేశమై దశాబ్దాల నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించారు. చెరువుల పరిరక్షణలో ఎన్ఆర్ఎస్సీ భాగస్వామ్యం కావాలని రంగనాథ్ కోరగా వారు అంగీకారం తెలిపారు. 1973 నుంచి 2024 వరకు ఎక్కువ వర్షపాతం నమోదైన డేటా ఆధారంగా అప్పటి శాటిలైట్ ఇమేజ్ల ద్వారా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తిస్తామని ఆయన తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన తెలంగాణ వ్యాప్త ఆందోళన కొనసాగుతుంది. ఈ నెల 6 నుంచి 3 రోజులు రిలే దీక్షలు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు 10 నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కార్యాలయ ఆవరణలో 15 రోజుల నుంచి దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇవాళ బోనాలతో ర్యాలీ నిర్వహించారు. అధికారానికి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నప్పటికీ ఆ మాటనే పట్టించుకోవడం లేదని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సర్వీస్ను క్రమబద్ధీకరించి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని కోరారు. జీవిత ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలన్నారు. పదవీ విరమణ ప్రయోజనాల కింద 25 లక్షలు చెల్లించాలని కోరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సుధాంశు తివారీ ప్రారంభించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జీవిత చరిత్రకు సంబంధించిన అరుదైన ఘట్టాలను పొందుపరిచిన ఈ ప్రదర్శనను బీజేపీ కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. రేపు వాజ్పేయి శత జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిబంధనల్లో సవరణలు సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను సుప్రీంకోర్టు కాపాడాలని అభ్యర్థించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు సీసీటీవీ, వెబ్కాస్టింగ్, వీడియో రికార్డులను పరిశీలించకుండా నిలువరించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నిబంధనల ప్రవర్తనావళి 1961లో సవరణలు చేసింది. ఈ సవరణ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని జైరాం రమేష్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని చెప్పిన రమేష్, అలాంటి సంస్థకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఏకపక్షంగా మార్చివేసిందన్నారు. ఎలాంటి సంప్రదింపులు కూడా జరపలేదని విమర్శించారు. దేశంలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కుంభకర్ణుడి మాదిరిగా నిద్రపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవల ఢిల్లీలోని గిరినగర్ కూరగాయల మార్కెట్కు వెళ్లిన ఆయన అక్కడ మహిళలతో మాట్లాడిన వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారు. ధరల పెరుగుదల కారణంగా తమ అవస్థలను రాహుల్ గాంధీకి మహిళలు వివరించారు. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యావసర వస్తువులు కొనేందుకు కూడా రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు వాపోయినట్టు రాహుల్ పేర్కొన్నారు. వెల్లుల్లి, వేరుశనగ వంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అధిక ద్రవ్యోల్బణంగా కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను తనకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయాలని రాహుల్ గాంధీ కోరారు.